రాజకీయాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపిస్తున్న బీజేపీ ఎంపీ తగ్గేదేలే అంటూ అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా రాఫెల్ యుద్ధ విమానాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారున్న హైదరాబాద్. ఇలాంటి తెలంగాణ న్యూస్ ని ఇప్పుడు చూద్దాం. రాజకీయాల కోసం ఫోన్ ట్యాపింగ్ చేశారని ఆరోపించారు బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. అభద్రతా భావంతో బీఆర్ఎస్ పెద్దలు ఫోన్ ట్యాపింగ్ చేశారన్నారు. బీఆర్ఎస్ ఫోన్ ట్యాపింగ్ చేసే ముందస్తు ఎన్నికలకు వెళ్లి గెలిచారన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్ ఎదుట హాజరయ్యారు. జూబ్లీహిల్స్ పిఎస్ లో ఆయన వాగ్మూలాన్ని నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్ హాస్పిటల్ తో పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్పిటల్ ఆవరణలో శానిటేషన్ పై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. వైద్య సేవల్ని మరింత మెరుగుపరిచేందుకు కృషి చేస్తానని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి హామీ ఇచ్చారు. తెలంగాణ కుమ్మర సంఘం ఆధ్వర్యంలో లోయర్ ట్యాంక్ బండ్ లో నిర్వహించిన కుమ్మర బోనాల జాతరకు మంత్రి పొన్నం, ఎంపీలు ఆర్ కృష్ణయ్య, ఎమ్మెల్యే ముఠా గోపాల్ పాల్గొన్నారు. బోనాల పండుగకు ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ఇందుకోసం ప్రభుత్వం అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసిందని నగర ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. శేర్లింగంపల్లి నియోజకవర్గం చందానగర్ డివిజన్ లో 45 కోట్ల రూపాయలతో చేపట్టిన రోడ్డు విస్తరణ పనులకు మంత్రి శ్రీధర్బాబు స్థానిక ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికిపూడి గాంధీతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ ప్రాంత అవసరాల కోసం అహర్నిశలు కృషి చేస్తానని, ఇంకా మెరుగైన సదుపాయాలను కల్పిస్తామన్నారు మంత్రి. డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 5K రన్ ను మంత్రి ప్రారంభించారు. విద్యార్థులు, యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం గెలిచిన వారికి సైకిళ్లను మంత్రి అందజేశారు. అక్రమ నిర్మాణాలపై హైడ్రా కూడా జులిపిస్తోంది. హైదరాబాద్ ఐఎస్ సదన్లోని కృష్ణానగర్ నాలాలపై ఉన్న నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. గత 4 వారాలుగా నాలాల ఆక్రమణలపై ఫిర్యాదులు స్వీకరించిన హైడ్రాకు ప్రజావాణిలో భారీగా ఫిర్యాదులు అందాయి. దీంతో బాధితుల ఫిర్యాదుల్ని పరిశీలించి నాలాలపై ఉన్న నిర్మాణాలను హైడ్రా తొలగిస్తోంది. హైదరాబాద్ మలక్పేట్లోని ముసారంబాగ్ లో తల్లిని గెంటేసిన కుమారుల తీరును రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. 2 రోజుల్లో ఇల్లు ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసినా స్పందించకపోవడంతో రెవెన్యూ అధికారులు ఆ ఇంటిని సీజ్ చేశారు. శకుంతలబాయికి 2 కుమారులు, 4 కుమార్తెలు. భర్త చాలా ఏళ్ల క్రితమే చనిపోవడంతో కుమార్తె వద్దే ఉంటోంది. హైదరాబాద్ రఫేల్ హబ్ గా అవతరించింది. ఫ్రెంచ్ ఏరోస్పేస్ దిగ్గజం సఫ్రాన్ మెయింటెనెన్స్, రిపేర్, ఓవరాల్ MRO యూనిట్ ఏర్పాటు చేయబోతోంది. రాఫెల్ ఫైటర్ జెట్ ఇంజిన్ నిర్వహణ కోసం హైదరాబాద్ లో సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ ఇండియాను ఏర్పాటు చేస్తోంది. ఈ ప్లాంట్ లో 2028 నాటికి ఇంప్యూజ్లేజ్ అబ్లేసింగ్ లైన్ పూర్తి కానుంది. రేపటి నుంచి హైదరాబాద్ నగరవాసులకు పీజేఆర్ ఫ్లైఓవర్ అందుబాటులోకి రానుంది. 182.72 కోట్ల వ్యయంతో గచ్చిబౌలి ORR నుండి కొండాపూర్ వరకు 1.2 కిలోమీటర్లతో 6 లైన్ బై డైరెక్షన్ శిల్పా లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ ను సీఎం రేవంత్ రెడ్డి రేపు ప్రారంభించనున్నారు. ఫైనాన్స్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, శంషాబాద్, ORR ప్రాంతాలకు వెళ్లే వాహనదారులకు ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, కొమరం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో వర్షాలు కురవనున్నాయి.